కొడుతున్నట్టుగా నేను పడుతున్నది నేను దించుకు కొడుతున్నాను. దశలు మేము వస్తున్నాం అనుమతి లేవు ధర్నా చౌక్ కాపాడుతూ చెప్పేటువంటి కేసీఆర్ ధర్నా చౌక్ కాపాడుతామని వద్దు అని చెప్పేటువంటి వాళ్లకు ఇక్కడ శిబిరాలు పెట్టుకునే అనుమతించిండు అంటే అర్థమవుతుంది తన ద్వంద్వ విధానం కనుక ఈ యొక్క విధానాలు ఇప్పటికే స్వస్తి పలకాల ప్రజల పక్షాన్ని ఉండాలా ప్రజల గొంతుకైనటువంటి సబ్బండ వర్గాల గొంతుకైనటువంటి ధర్నా చౌక్ను వాళ్ళ సమస్యలు పరిష్కారం ఎంత ఉండాలనేదే మా డిమాండ్. రైట్ కేసీఆర్ కనుక తన నేతృత్వ వైఖరిని మార్చుకోకపోతే అన్ని రాజకీయ పార్టీలు తమ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ మరో సమరశీల రాజకీయాలకు నిజానికి ప్రజలు ధర్నా చౌక్ కావాలనుకుంటుంటే పట్టుమని 10 మంది మఫ్టీ పోలీసులు వచ్చి అక్కడ కూర్చున్నారు. మఫ్టీ పోలీసులు ఎవరు కూర్చున్నారో కూడా మీరే తీసారు కదా. మఫ్టీ పోలీసుల చేత ధర్నాలు చేయించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ప్రభుత్వం ఏ రకమైన వైఖరితో ముందుకు పోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మఫ్టీ పోలీసులు ఎవరైతే ధర్నా చౌక్ లో కూర్చున్నారో తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది.